హాయ్ ఆల్, వెల్కమ్ టు ఇట్లు ప్రియా చల్ల. ఈరోజు నేను మీకు టమాటో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా బాగా పండిన 4 టమాటోల్ని కడిగి కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మీలో ఎంతమంది నల్లగా కూరగాయలు కట్ చేయడానికి చాపింగ్ బోర్డ్ కాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ యూస్ చేస్తారో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ చింతపండు వేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అది ఉడికే లోపల దానికి కావాల్సిన పొడికి మిక్సీ జార్లో ఒక చిన్న స్పూన్ అన్ని మెంతులు, మిరియాలు, జీలకర్ర, 3 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత అదే పొడిలో కొన్ని తెల్లగడ్డలు వేసుకొని కచ్చా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా మనం ఉడికించుకోవడానికి పెట్టుకున్న టమాటాలు దింపేసుకొని పప్పు గొత్తితో మెదిపేసుకోవాలి. ఒక పాటను చేయగానే పెట్టారో ఇంకంతే చేతుకున్న తోలు కూడా ఊడొచ్చేస్తుంది అనమాట. జాగ్రత్త. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొన్ని సాసాలు వేసుకోవాలి. ఆ చిన్నగా కొంచెం జీలకర్ర వేసి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ప్లస్ కరివేపాకు అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను పొడి వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను. బట్ సాసాలు జీలకర్ర వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నా పని ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఒకసారి ముందు వెనక్కి ముందుకు అట్లా చేస్తాను అనమాట. మీరు మాత్రం పొడి వేసుకోకముందే ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత పొడి వేసుకొని తర్వాత అంతా వేయించుకున్న తర్వాత ముందుగా మీద పెట్టుకున్న టమాటో రసాన్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఉడికించుకొని దించేసుకోవడమే. ఈ రసం చికెన్ 65 కాంబినేషన్తో అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.